ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో ధ్యానించుకుందాము. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు. ఆమెన్. ఆయన అనగా ఇక్కడ యేసుక్రీస్తు వారే మన కోసరము శ్రమపడి మరణించుచున్న మన కోసరము గాయములొంది మన కోసరము మరణించుచున్న మన కోసరము ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే మన కోసరము చనిపోవుట వలన గాయములు పొందుట వలన మనకు స్వస్థత కలిగి ఉన్నది. మనకు స్వస్థత పొంది ఉన్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు గాయములు పొందుట వలన మనకు ఎందుకు స్వస్థత అని మనము పరీక్షించుకున్నట్లయితే, నిజమే సహోదరి సహోదరులారా, మనలను సృష్టించిన దేవుడు ఈయన యేసుక్రీస్తు మాత్రమే. మనము పాపములోను వ్యభిచారములోను లోక సంబంధమైన క్రియలలోనూ పడిపోయినప్పుడు, మనము నరకాగ్నికి పాత్రులుగా ఉండినప్పుడు ఈయన పాప పరిహారార్థ బలిగా మన కోసరము గాయము పొందిన దేవుడు, మన కోసరము మరణము పొందిన దేవుడు కనుక ఈయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. మనము స్వస్థత పొంది ఉన్నాము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నాడు. వాగ్దాన పూర్ణుడు. నెరవేర్చుటకు నీకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. నేనున్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానము చేసి ఉన్నాడు. నీవు రోగశయ్య మీద పడి ఉన్నావా? నిన్ను స్వస్థపరచువారు ఎవరునూ లేరని నీవు చింతించుచున్నావా? నీకున్నటువంటి అనారోగ్యమును బట్టి నీవు భయపడుచున్న స్థితిలో ఉన్నావేమో. నాకు తోడు ఎవరునూ లేరు, నన్ను ఆదరించువారు ఎవరునూ లేరు, నన్ను స్వస్థపరచువారు ఎవరునూ లేరు, నాకు ఆరోగ్యమును దయచేవారు ఎవరునూ లేరని నీవు కన్నీరు కారుస్తున్నావేమో, చింతపడుచున్నావేమో, భయపడుచున్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ భయమును పోగొట్టువాడు, నీకు తోడై ఉన్నవాడు, నేనున్నానని వాగ్దానము చేసిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఈయనక సమస్తము సాధ్యములై ఉన్నవి. ఇప్పుడే నీలోనికి స్వస్థతను పంపించబోచున్నాడు. ఇప్పుడే నీలోనికి బలమును శక్తిని ధరింపచేయుచున్నాడు. ఇప్పుడే నీలోనికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ధరింపచేయుచున్నాడు. కనుక ఈయన నిజదేవుడు. నేనున్నాను, భయపడకము, నీకు తోడై ఉన్నానని వాగ్దానము చేసిన దేవుడు నీకు తోడుగా ఉండగా, నీతో ఉండగా నీకెందుకు భయము? నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ అనారోగ్యమును కలిగి ఉన్నా సరే, నిజదేవుని నీవు నమ్ముకొని నేడలా నేనున్నాను, భయపడకుము, నేను నీకు తోడు అయి ఉన్నానని వాగ్దానము చేసి నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నిన్ను మరువని దేవుడు, ఎప్పుడూ మరువడు. నీ తల్లి అయినా తండ్రి అయినా మరచునేమో కానీ యేసుక్రీస్తు వారు నిన్ను మరువని దేవునిగా వాగ్దానము చేసి ఉన్నాడు. నేను నిన్ను మరువను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్న స్థితిగతులను బట్టి నీ బంధువులైనా నిన్ను మరచును గాని యేసుక్రీస్తు వారు నిన్ను మరువరు. నీ స్నేహితులు, నీ కట్టుకున్న వారు,
నీతో చివరి వరకు అండగా ఉంటానని వాగ్దానము చేసిన వారు నిన్ను మరిచిపోతారేమో కానీ యేసుక్రీస్తు వారు నిన్ను మరిచిపోరు. ఏ స్థితిలో నీవున్నా, దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా సరే యేసుక్రీస్తు వారు నిన్ను మరువని దేవుడు. నీకున్న వ్యాధిని బట్టి నీ వారే నిన్ను విడిచిన స్థితిలో, మరిచిన స్థితిలో ఉన్నావేమో కానీ యేసుక్రీస్తు వారు మరువని దేవుడు. నీకున్నటువంటి స్థితిగతులు, బీద స్థితిని బట్టి నీ యొక్క బంధుమిత్రులు నిన్ను మరుస్తారేమో కానీ యేసుక్రీస్తు వారు నిన్ను మరువని దేవుడు, విడువని దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు మరిచిపోతాడు? నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుని నీవు నిజ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీ భాగ్యము ఎంతో గొప్పది. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పటికైనాను నీవు నిజదేవుని తెలుసుకో. యేసుక్రీస్తు వారు పొందిన గాయముల చేత ఇప్పుడే నీకు స్వస్థత కలుగబోచున్నది. నేనున్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానము చేసి నీతో ఉన్న దేవుడు. నేను నిన్ను మరువనని వాగ్దానము చేసి నిన్ను మరువక ఎల్లప్పుడూ నీతో ఉండి తన సన్నిధిని నీలో ఉంచుచున్న దేవుడు వాగ్దానము చేసి నీ జీవితంలో నెరవేర్చబోచున్నారు. ఆమెన్.